ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఒకే రోజు 14 చోట్ల మెడికల్ క్యాంపులను నిర్వహిస్తోంది బిగ్ టీవీ. విశాఖ బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్సీ దగ్గర హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నారు. వి హెల్త్ కేర్, వి డెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జనరల్ చెకప్స్, బీపీ, షుగర్, డెంటల్ పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. రాజేష్ గారు చక్కని విషయాలు చెప్తారు. అందరూ ఒకసారి 2 minutes ఫాలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిగ్ టీవీ ఆధ్వర్యంలో భారీగా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 14 మెడికల్ క్యాంపులను ఒకే రోజు నిర్వహిస్తున్నాము. మనమైతే చూడొచ్చు, ప్రస్తుతం విశాఖ బీచ్ రోడ్లో వైఎంసీఏ, అదేవిధంగా విక్టరీ ఎట్సీ ఏరియాలో ఈ మెగా మెడికల్ క్యాంపును అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వి హెల్త్ కేర్, అదేవిధంగా వి డెంటల్ సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహణ అనేది కొనసాగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఇటు వాక్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ బీపీ, అదేవిధంగా షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా డెంటల్కి సంబంధించినటువంటి పరీక్షలు కూడా వీళ్ళకైతే చేయించుకుంటున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఎట్లాంటి వాకింగ్ చేసినా, హెల్త్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా మెడికల్ చెకప్లు అనేవి చాలా అవసరం అవుతాయి. సో దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా మెడికల్ క్యాంప్, ఉచిత మెడికల్ క్యాంప్కి సంబంధించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 5:30 నుంచే ఈ మెడికల్ క్యాంపు కొనసాగుతుంది. వస్తున్నటువంటి వాళ్ళు చూపించుకుని వాళ్ళ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నింటినీ కూడా చెక్ చేయించుకుంటున్నారు. అదేవిధంగా డెంటల్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి మెడిసిన్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం వీక్ హెల్త్ కేర్, అదేవిధంగా వీ డెంటల్తో పాటుగా ముఖ్యంగా చూస్తే నిద్రకి సంబంధించి, నిద్రలో చాలామంది కూడా గురక పెడుతూ ఉంటారు. గురక వల్ల పక్కన నిద్రపోతున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసలు గురకని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాన్ని చెప్పడానికి కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీ డెంటల్ కేర్కి సంబంధించినటువంటి రమేష్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు మెడికల్ క్యాంపులు కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాం, ఈ రోజు మేము కండక్ట్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపులో మళ్ళీ భాగస్వామి అయ్యారు, మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నేను రమేష్ కేఎంకే, డైరెక్టర్ వి హెల్త్ కేర్ అండ్ వి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు ప్రధానంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో విక్టరీ ఎట్సీ ప్లేస్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో బీపీ, షుగరు అండ్ డెంటల్, ముఖ్యంగా నిద్రలేమి వల్ల వచ్చే అనర్థాలు మనందరికీ తెలుసు. మనకి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి చిన్న ఏజ్లో హార్ట్ సంబంధించి, మెదడు సంబంధించి, లివర్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి మనతోటి స్లీప్ కోచ్ కూడా ఉన్నారు, రాజేష్ గారు. ఆయన కూడా చక్కని విషయాలు చెప్తారు. ఈ యొక్క పబ్లిక్కి నిద్రకు సంబంధించి గురకను ఎలా నివారించుకోవాలని దాని గురించి ఒక ప్రత్యేక అవగాహన కల్పించడం కోసం బిగ్ టీవీ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న బిగ్ టీవీ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ. సో రాజేష్ కుమార్ గారు, అంటే అసలు ఈ స్లీప్కి సంబంధించి ముఖ్యంగా గురక అనేది చాలా ప్రాబ్లం. అసలు అది ఎలా తగ్గించుకోవాలి ఏంటనేది ఎవ్వరికీ తెలియనటువంటిది, తీవ్రమైన ఇబ్బంది. పక్కన నిద్రపోతున్నటువంటి వాళ్ళు కూడా చాలా డిస్టర్బెన్స్. దాన్ని అసలు అంటే ఇక్కడ వస్తున్నటువంటి అవేర్నెస్కి సంబంధించి ఏం చెప్తున్నారు, దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతున్నాను? గురక నిజంగా చాలామంది అనుకుంటారు బాగా పడుకుంటున్నాం అని అనుకుంటారు. మనకి మామూలుగా సాధారణంగా కూడా మనం ఏమనుకుంటాం అంటే గురక పెడుతున్న వాళ్ళు చక్కని నిద్రపోతున్నారని. కానీ నిజానికి గురక అనేది గాలి గొట్టం ఏదైతే ఉందో అది మూసుకుపోయి దానివల్ల బాడీలోకి వెళ్ళాల్సిన గాలి సరిపడా వెళ్ళలేక వచ్చే సౌండ్ గురక అంటారు. ఈ గురక ఏంటంటే అనేకమైన అనర్థాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ గురక పెట్టే వ్యక్తిని మనం ఉదయం చూసినట్లయితే పగలు పడుకుంటాడు, మధ్యాహ్నం పడుకుంటాడు, సాయంత్రం పడుకుంటాడు, డ్రైవ్ చేస్తూ పడుకుంటాడు, టీవీ చూస్తూ పడుకుంటాడు. ఇలాగ అనేక మార్లు పడుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అతి నిద్ర, నిద్రలేమి రెండు కూడా స్లీప్లో ఉన్న ప్రాబ్లమ్సే. అయితే ఈ అతి నిద్ర అనేది ఒకవేళ కనుక గురక అనేది ఒకవేళ మనం గమనిస్తే ఆ గురక ఎంత మోతాదులో ఉందనేది టెస్ట్ చేయడానికి మనం పాలిసోమ్నోగ్రఫీ లేదా స్లీప్ స్టడీ అనే ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేయడం వల్ల మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం అంటే పడుకున్నప్పుడు నిద్రలో వాళ్ళకున్న అవాంతరాలు ఎలా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అవాంతరాలతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, వాళ్ళ బాడీలో మూమెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మజిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు స్లీప్ అసలు క్వాలిటీ స్లీప్ ఉందా లేదా, ఒకవేళ క్వాలిటీ స్లీప్ ఉంటే ఆ క్వాలిటీ స్లీప్ ఎంత మోతాదులో
ఏ స్టేజ్లో స్లీప్ ఉంది, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని దాని ద్వారా ఆ యొక్క ప్రాబ్లం ఏది ఉందో దాన్ని మనం సొల్యూషన్ తీసుకొని రాగలుగుతున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఈ స్లీప్ థెరపీ వల్ల చెప్తున్నారు కదా, అది అసలు వాళ్ళకి ఏ విధంగా ఫాలో అవ్వాలంటారు? స్లీప్ ముందు మామూలుగా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే స్టార్ట్ చేస్తాం. ఒకవేళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకపోతే వాళ్ళకి టెస్ట్ స్లీప్ స్టడీ అని ఇందాక ఏదైతే చెప్పానో ఆ స్లీప్ స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి ఒక సాధనం ఉంది, దాన్ని CPAP అంటారు. CPAP అనే మిషన్ వాడడం వల్ల ఆ గురక అనేది కంట్రోల్లో చేస్తూ వాళ్ళ స్లీప్ క్వాలిటీని పెంచుతుంది. అది అవసరమా కాదా లేదనేది మనం ఆ స్లీప్ స్టడీ ద్వారానే తెలుసుకోగలమండి. ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించి JCA ప్రైడ్కి సంబంధించి విశాఖ ప్రైడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనతో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారు మెడికల్ క్యాంప్ సంబంధించి? ముందుగా అందరికీ నమస్కారం అండి. బిగ్ టీవీ వారు మరియు వి హెల్త్ కేర్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు విశాఖ ప్రైడ్ తరపున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు వయసు అయిపోయిన కాదు, యువతకు కూడా ఇప్పుడు నిద్ర అనేది చాలా ప్రాబ్లం అండి. గురక కానీ నిద్ర కానీ ఇప్పుడు యువతరానికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అది. కానీ దాన్ని ఎవరు పెద్దగా దృష్టిలో పెట్టుకోరు, కానీ అది చాలా పెద్ద సమస్య. దాని గురించి అవగాహన సదస్సు కూడా కల్పిస్తున్నందుకు వి హెల్త్ కేర్ వారు అనే వీళ్ళు సామాజిక స్పృహ కలిగినటువంటి ఈ వ్యాపార సంస్థ అండి. డెఫినెట్లీ సమాజానికి చాలా అవసరం ఇలాంటివి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి టెస్టులను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా డెంటల్కి సంబంధించి ఇక్కడికి పూర్తిగా చెకప్ చేయడం, అవసరమైనంత వరకు వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ అందిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఏది కావాలన్నా అటు డెంటల్కి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు, కానీ కనిపించదు. డెంటల్ సమస్యలు అనేవి వస్తున్నటువంటి వాళ్ళకి చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జనరల్గా చూస్తున్నాము హెల్త్ అవేర్నెస్ అయితే అందరికీ వచ్చింది. హెల్త్ ఇష్యూస్ మీద వాళ్ళకి అవగాహన రావడం, వాళ్ళకి స్వతహాగా వాళ్ళు వెళ్ళి దానికి సరిపడా ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు చూస్తున్నాం ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయడము, హెల్తీ డైట్ తీసుకోవడము, ఇవన్నీ చక్కగా ఫాలో అవుతున్నారు. బట్ ఇందులో ఓవర్లుక్గా నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే డెంటల్ హెల్త్. అదేంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అప్పుడు బయటకి రాకపోవడం వల్ల ఏంటంటే మనకి పెద్ద అంటే ఇష్యూ అది బాగా ముదిరిపోయి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత డెంటిస్ట్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ప్రికాషనరీగా చాలా చిన్నవి మైన్యూట్గా మీకు ఎక్కడైతే డిస్కంఫర్ట్ అనిపించినా, చిన్నగా డీకే ఏమైనా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు, లేదా గారె ఇంకేమైనా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు వస్తే అది జస్ట్ స్కేలింగ్ అండ్ ఫిల్లింగ్తో అయిపోయేది. మీకు పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి అవ్వకుండా మీరు నివారించుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి అనేక మంది వచ్చి మెడికల్ క్యాంప్లో ఉచితంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా అటు చూస్తే అటు బీపీ షుగర్తో పాటుగా ఇటు డెంటల్కి సంబంధించినటువంటి క్యాంప్ అయితే నిర్వహణ కొనసాగుతుంది. అనేక మంది వాకింగ్కి వచ్చినటువంటి వాళ్ళతో పాటుగా ముఖ్యంగా మనతో కోఆర్డినేట్ అయినటువంటి వాళ్ళు దీనిలో స్లీప్ థెరపీ అనేది ఇక్కడ కీలకంగా ఉంది. గురక వల్ల ఉన్నటువంటి ఆ సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చు అనేది కూడా ఈ మెడికల్ క్యాంప్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.